హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఏఎన్ఎన్ తెలుగు మార్నింగ్ న్యూస్కి అందరూ కూడా స్వాగతం. సో ఈరోజు మార్నింగ్ న్యూస్లో మనం మహాపత్రికలో ఎలాంటి ప్రధాన అంశాలు ఉన్నాయో మనం ఈ మహాపత్రిక ద్వారా చూద్దాం. పవన్ పాకిస్తాన్లో ఉండాల్సిన వ్యక్తి, ప్రధాని స్క్రిప్టే పవన్ చదివారు, ఇది మ్యాచ్ ఫిక్సింగ్ డ్రామా, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్. సో ఏదైతే నిన్న పవన్ పర్యటన బహిరంగ సభకు సంకల్ప సభ, నవనిర్మాణ సంకల్ప సభకు అనుమతి నిరాకరించడం, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా ద్వారా కనీసం నా ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టుకోవడానికైనా అనుమతి ఇవ్వడని చెప్పేసి రిక్వెస్ట్ చేయడము, ఆ తర్వాత దానికి ఓకే అని చెప్పడము, ఆ తర్వాత పవన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ కొన్ని ఎవరైతే తనపైన విమర్శలు చేస్తూ ఉన్నారో వాళ్ళపైన కూడా వ్యాఖ్యలు చేయడము, ఇవన్నీ పరిణామాల తర్వాత ఒక్కసారిగా రాజకీయాలు వీటెక్కినాయి. నిన్న ఏదైతే పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ అయిపోయిన వెంటనే గాంధీ భవన్లో పొన్నం ప్రభాకర్ నుండి మొదలుకొని అందరూ కూడా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కావచ్చు, ఇక్కడ జగదీశ్వర్ రెడ్డి కావచ్చు, బీఆర్ఎస్ నుండి అద్దంకి దయాకర్ కావచ్చు, ఇలా చాలామంది వేముల వీరేశం అయితేనేమి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితేనేమి, చాలామంది స్పందించి పవన్ పైన విరుచుకుపడడం జరిగింది. ఇక్కడ జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ స్క్రిప్ట్ ఏదైతే ఉందో దాన్నే పవన్ కళ్యాణ్ తెలంగాణకు వచ్చి చదివిండు అని చెప్పేసి జగదీశ్వర్ రెడ్డి అయితే చెప్తా ఉన్నాడు. ఇదంతా కూడా మ్యాచ్ ఫిక్సింగ్ డ్రామా, ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ తెలంగాణ పైన ప్రెస్ మీట్ పెట్టడం, ఇక్కడ సభ పెట్టడం, తన పార్టీని బలోపేతం చేసుకోవడం కాదు, ఇదంతా కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఆడుతున్నటువంటి డ్రామాలో భాగంగానే పవన్ కళ్యాణ్ అదే స్క్రిప్టు నిన్న ఎక్కడైతే జూబ్లీహిల్స్లోని తన నివాసంలో ఆ ప్రెస్ మీట్లో చదివింది మొత్తం కూడా నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి స్క్రిప్టే పవన్ కళ్యాణ్ చదివి వినిపించారు అని చెప్పేసి జగదీశ్వర్ రెడ్డి అయితే చెప్తా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ ఇక్కడ ఉండాల్సిన వ్యక్తి కాదు, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇక్కడ ఉండాల్సిన వ్యక్తి కాదు, అంటే ఇండియాలో ఉండాల్సిన వ్యక్తి కాదు, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడతా ఉన్నాడు కాబట్టి ఆయనే పాకిస్తాన్లో ఉండాల్సిన వ్యక్తి అని చెప్పేసి ఒక పెద్ద స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది జగదీశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులు. సో పవన్ కళ్యాణ్ లాంటి లీడర్స్ ఇండియాలో ఉండడానికి అర్హులు కాదు, అనర్హుడు. పవన్ కళ్యాణ్ పాకిస్తాన్లో ఉండాల్సినటువంటి వ్యక్తి ఇక్కడ ఉన్నాడని చెప్పేసి ఆయన ఒక పెద్ద స్థాయిలో ఒక పెద్ద స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. మరి పవన్ పాకిస్తాన్లో ఉండాల్సిన వ్యక్తి అని చెప్పేసి జగదీశ్వర్ రెడ్డి చెప్పినటువంటి నేపథ్యంలో దీన్ని పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, జన సైనికులు కావచ్చు ఏ విధంగా తీసుకుంటారో మనం చూడాలి. నెక్స్ట్ చూసుకుంటే పవన్కు ఫ్యాన్స్పై ప్రేమ ఉంటే ఫ్రీగా టికెట్లు పంచాలి, అమిత్ షాపై ప్రేమ ఉంటే గుజరాత్లో పోటీ చేయాలి, కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఫైర్. ఈ అనిరుద్ రెడ్డి ఇప్పుడు వీళ్ళైతే జగదీశ్వర్ రెడ్డి కావచ్చు, పొన్నం కావచ్చు, మరికొంతమంది నాయకులు కావచ్చు, ఎవరైనా సరే ఈ మధ్య కాలంలో ఏదైతే ఇటీవల ఉన్నటువంటి రాజకీయాల నేపథ్యంల మధ్య పవన్ కళ్యాణ్ పైన మాట్లాడారు. కానీ అనిరుద్ రెడ్డి ఇప్పుడు కాదు, ఈయన దగ్గర 1 month 2 months నుంచి పవన్ కళ్యాణ్ పైన ఆయన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు, పవన్ కళ్యాణ్ పైన విమర్శలు చేస్తూ ఉన్నారు. సో అది ఏ టాపిక్ వచ్చినా కూడా, సినిమా టాపిక్ వచ్చినా లేదంటే పొలిటికల్ ఏ టాపిక్ వచ్చినా కూడా అనిరుద్ రెడ్డి అది నేరుగా పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్ పైన ఆయన విమర్శలు అయితే చేయడం జరిగింది. సో చాలామంది నాయకులు అయితే నిన్న పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ మీద రెస్పాండ్ అయ్యి వాళ్ళు మాట్లాడితే, అనిరుద్ రెడ్డి మాత్రం గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ పైన పలుమార్లు మీడియా సమావేశంలో కావచ్చు, అదేవిధంగా ఇంటర్వ్యూలలో కావచ్చు, పవన్ కళ్యాణ్ పైన ఏదో ఒక విషయం పైన ఆయన పైన విమర్శలు చేస్తూ ఉన్నాడు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. సో ఇది ఇప్పటి నుండి కాదు, గత నెల 1.5 months అవుతుంది నాకు తెలిసి అనిరుద్ రెడ్డి పవన్ కళ్యాణ్ పైన మాట్లాడుతూ ఏమంటున్నాడు అంటే, పవన్కు ఫ్యాన్స్పై ప్రేమ ఉంటే ఫ్రీగా టికెట్లు పంచాలి. పవన్ కళ్యాణ్ అంటే ఫ్యాన్స్ చాలామంది పిచ్చి వాళ్ళు ఉంటారు కదా, అంటే అంత పిచ్చిగా అభిమానించినటువంటి ఫ్యాన్స్ ఉంటారు కదా, మరి అంత అభిమానం ఉంటే నీ ఫ్యాన్స్కు నువ్వు టికెట్లు ఫ్రీగా పంచా అని చెప్పేసి అనిరుద్ రెడ్డి అయితే చెప్తా ఉన్నాడు. నిన్న మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ తన ఇంటి దగ్గర మీడియా సమావేశం అయిపోయిన తర్వాత నీ ఫ్యాన్స్ నీకు అంతా అని చెప్పేసి మాట్లాడుతున్నావు కదా పవన్, నీకు నీ అభిమానుల మీద ప్రేమ ఉంటే నీ అభిమానులకు నీ సినిమాని ఫ్రీగా చూపెట్టాలి, ఎందుకు ప్రీమియర్ షో అయితే వేలే వంచుతున్నావు, ఫస్ట్ డేకి ఇందుకు అంత డబ్బులు పెట్టి వంచుతున్నావు, అమ్ముతున్నావు టికెట్లు, నీ ఫ్యాన్స్ అన్నప్పుడు నీ ఫ్యాన్స్కి నువ్వు టికెట్లు ఫ్రీగా వంచు అని చెప్పేసి అనిరుద్ రెడ్డి నిన్న
ఘాటు వ్యాఖ్యలు చేసిండు అని చెప్పేసి మనం ఇక్కడ పేపర్లో చూసుకోవచ్చు, మహాపత్రికలో. అమిత్ షాపై ప్రేమ ఉంటే గుజరాత్లో పోటీ చేయమని చెప్పేసి చెప్తా ఉన్నారు జడ్చర్ల ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. నీకు అమిత్ షా మీద అంత ప్రేమ ఉంటే, ఇప్పుడు ఆయన ఇచ్చినటువంటి స్క్రిప్టే కదా పవన్ నువ్వు చదివేది, వాళ్ళు ఏదైతే రచించిర్రో దానిలో భాగంగానే నువ్వు చేస్తూ ఉన్నావు కదా ఇదంతా కూడా. సో నీకు అంత ప్రేమ ఉంది కాబట్టి అంశం మీద నువ్వు వెళ్ళి అక్కడ గుజరాత్లో పోటీ చేయి, ఇక్కడ ఎందుకు నీ కథ అని చెప్పేసి ఇక్కడ అనిరుద్ రెడ్డి అయితే వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. సో మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా నిన్న ఏదైతే పవన్ ప్రెస్ మీట్ ఉందో ఇది ఒక్కసారిగా రెండు తెలుగు రాష్ట్రాలు కూడా రాజకీయాలు మొత్తం కూడా హీట్ ఎక్కినాయి. రేవంత్ రెడ్డి ఢిల్లీలో ప్రెస్ మీట్ పెడతలేడా, ఎంపీ రఘునందన్ కౌంటర్. సో దీనిపైన మాట్లాడినటువంటి చూద్దాం. సో ఓవరాల్గా చూసుకుంటే ఈరోజు మొత్తం పవన్ కళ్యాణ్ యొక్క ఏదైతే ఉందో ఇక్కడ మొత్తం మనకు అదే చూసుకోవచ్చు ఈ పేపర్లలో అంతా కూడా. సో రఘునందన్ రావు గారు ఎంపీ మాట్లాడినటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూద్దాం. సో అంటే రఘునందన్ రావు మాట్లాడుతూ మాత్రం ఆయన పవన్ కళ్యాణ్కి మద్దతు ఇస్తున్నట్టుగానే మాట్లాడడం జరిగింది రఘునందన్ రావు అయితే. సో అందరు కూడా ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ పైన విమర్శలు చేస్తే రఘునందన్ రావు మాత్రం ఎవరైతే విమర్శలు చేయడం జరిగిందో కాంగ్రెస్ నాయకులు వారిపైన ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకోబడ్డారు. సో అంటే రేవంత్ రెడ్డి పోయి ఢిల్లీలో ప్రెస్ మీట్ పెడితే ఏం కాదు, కానీ పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెడితే తప్పేముంది అన్నట్టుగా రఘునందన్ రావు కౌంటర్ అయితే ఇవ్వడం జరిగింది నిన్న వాళ్ళకి. సిద్ధప్ప గిదేం తప్ప, పిల్లల ప్రాణాలతో వ్యాపారమా, రాక్వేలకు నిబంధనలు వర్తించవా, ఫైర్ సేఫ్టీ లేకుండా విద్యాశాఖ అనుమతులేలా, ఆక్యుపెన్సీ నిర్మాణ అనుమతుల పత్రాలేవి, జీవో 311ను కాలరాస్తున్న అక్రమార్కులు. నిన్న మన మహాపత్రికలో ఏదైతే ఎక్కడైతే తెలంగాణలో అక్రమంగా భూములు చెరబడుతున్నారో, భూ కబ్జాదారులు కావచ్చు, లేదంటే ఇలాంటి జీవో 311ని కాలరాస్తున్న వారిపైన ప్రతిరోజు కూడా మనం వారి చీకటి కోణాలని వెలుగులోకి తీసుకొస్తుంది మన మహాపత్రిక. దానిలో భాగానే ఇప్పుడు రాక్వెల్ ఏదైతే ఇంటర్నేషనల్ స్కూల్ ఉందో దీనిపైన వీళ్ళకు నిబంధనలు వర్తించవా, జీవో 311 ఎందుకు కాల్ రాస్తున్నారు, ఫైర్ సేఫ్టీ ఏది, ఆక్యుపెన్సీ నిర్మాణ అనుమతుల పత్రాలు ఏవి అని చెప్పేసి ఈరోజు మహాపత్రిక మరొకసారి నిలదీస్తూ ఉంది మన రాక్వెల్ ఇంటర్నేషనల్ స్కూల్ని. ఒకసారి ఈ స్కూల్ ఏంది, దీని కథ ఎందుకు మనం చదువుదాం. ఇది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి వారిని సక్రమైన మార్గంలో నడిపించేందుకు విద్యార్థి తల్లిదండ్రులు పాఠశాలలకు పంపిస్తారు. కానీ దేవాలయంటి పాఠశాలలు నేడు వ్యాపార సముదాయాలుగా మారాయి. ఇంటర్నేషనల్ స్కూల్ పేరుతో కార్పొరేట్ స్కూళ్ళ యాజమాన్యాలు నిబంధనలు ఉల్లంఘించి పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. భవనానికి ఆక్యుపెన్సీ, నిర్మాణ అనుమతుల పత్రాలు, ఫైర్ సేఫ్టీ లేకుండానే విద్యాశాఖ అధికారులు రాక్వెల్ ఇంటర్నేషనల్ స్కూల్ నడిపేందుకు అడ్డదారులు అనుమతులు జారీ చేయడంపై తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి. జీవో 311ను తుంగలో తొక్కుతున్నప్పటికీ హైడ్రాకి ఇవేమీ కనిపించవా, ఫైర్ సేఫ్టీ లేని కారణంగా అగ్ని ప్రమాదం సంభవించి పిల్లల ప్రాణాలు పోతే కానీ స్పందిస్తారా అంటూ విద్యావేత్తలు సైతం ప్రశ్నిస్తున్నారు. ఇది రాక్వెల్ ఇంటర్నేషనల్ స్కూల్ యొక్క కథ. మనం నిన్న మహాపత్రికలో ఇచ్చినటువంటి ఆర్టికల్ ఇది. నిన్న కూడా ఇచ్చినాము, ఎలాంటి రెస్పాండ్ లేదు. సో ఎందుకంటే ఇక్కడ మన పోరాటం ఏంది, అక్కడ పిల్లలు ఉన్నారు, పిల్లలకి ఏదైనా అయితే ఏంది పరిస్థితి, ముందస్తుగానే చర్యలు ఉండాలి కదా. మనకు రాక్వెల్ స్కూల్ అంటే మనకైనా కోపమా వాళ్ళ మీద? మనకు ఎందుకు కోపం ఉంటుంది? అక్కడ చక్కగా ఏం లేవనే కదా, ఓ ఆక్యుమెంట్స్ నిర్మాణాలకు పత్రాలు చక్కగా లేవు, జీవో 311 ఇష్టం వచ్చినట్టు చేస్తారు, బహుళంతస్తులు కడతారు అక్కడ దాంతో.
ఫైర్ సేఫ్టీ ఉండదా అని ఇంత పెద్ద స్కూలు కోట్లు కోట్లు పెట్టి కడతారు. ఫైర్ సేఫ్టీ లేకపోతే లక్షలు పెట్టి పిల్లలు చదువుతారు అందులో. ఏమైనా అయితే అంటే అప్పుడు ఏమైనా అయితే అప్పుడు బయటకు వచ్చి అయ్యో ఇట్లా జరిగింది దానికి చర్యలు చేపడుతున్నాం అని చెప్పేసి అంటూ ఉంటారు. అదేదో ముందస్తు చర్యలు తీసుకుంటే అయిపోతుంది కదా, ఇంత కథ ఉంటుంది కదా. ఇగో ఇది కథ. మరి ఎందుకు మరి హైడ్రా ఎన్నో చేస్తుంది, అక్కడక్కడ మంచి మంచి పనులు చేస్తూ ఉన్నారు హైడ్రా. మరి ఎందుకు హైడ్రాకు ఈ రాక్వేల్ ఇంటర్నేషనల్ స్కూల్ భాగవతం ఎందుకు అనిపిస్తలేదు? ఫైర్ సేఫ్టీ లేకుండా ఏ విధంగా నడిపిస్తారు? ఇలాంటి పెద్ద పెద్ద బిల్డింగ్లలో ఫైర్ యాక్సిడెంట్ అనేది ఎక్కువ అవుతూ ఉంటాయి. మరి లక్షలు పెట్టి పిల్లలు చదివితే వందలాది పిల్లలు అందులో ఏమైనా అయితే ఏంది పరిస్థితి? ఎందుకు దీన్ని అంత నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు హైడ్రా కానీ, అధికారులు కానీ, పోలీసులు కానీ? ఏమైనా అయితే అప్పుడు స్పందిస్తారా? మరి మహాపత్రికలు రాసినట్టు ఏమైనా అయితే కానీ స్పందించరా? సో రాక్వేల్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఎవరైతే చదువుతున్నారో పేరెంట్స్ దయచేసి మీరు కూడా ఆలోచించండి. మీరు రేపు మీ పిల్లల్ని స్కూల్లోకి డ్రాప్ చేస్తారు కదా, వెళ్ళినప్పుడు మీరు స్కూల్లో సరైనటువంటి అన్ని అనుమతులు తీసుకుంటే మా పిల్లల్ని పంపిస్తాం స్కూల్కి అని చెప్పేసి చెప్పండి. ఎందుకంటే రేపటి రోజున మీ పిల్లలకి ఏదో ఒకటి అపాయం అవుతుంది. ఫైర్ సేఫ్టీ ఉంటేనే మా పిల్లల్ని పంపిస్తామని చెప్పేసి మీరు మొత్తం పంపించకండి ఒక వారం రోజుల దాకా స్కూల్కి. అప్పుడు తెలుస్తుంది రాక్వేల్ స్కూళ్ళకి కథ. ఒక వారం రోజులు మీ పిల్లల్ని పంపించకండి స్కూల్కి. మీరు ఫైర్ సేఫ్టీ పెట్టుకొని అన్నీ పెట్టుకొని ఎలాంటి అపాయం వచ్చినా కూడా మీరు చర్యలు తీసుకునే విధంగా ఉంటేనే మా పిల్లల్ని పంపిస్తామని చెప్పేసి మీ పిల్లల్ని తీసుకెళ్ళండి. ఏంది ఇది ఇంత ఆటలా? అంటే ప్రతిరోజు పేపర్లు వేసి చూస్తే కానీ చలనం ఉండదా? ఏంది అసలు ఇంత దారుణమైన పరిస్థితి? ఇంత దారుణమా? అంత దర్జాగా అంత పెద్ద బిల్డింగ్లో ఫైర్ సేఫ్టీ లేకుండా ఏ విధంగా రన్ చేస్తారండి? ఏం చేస్తూ ఉన్నారు పోలీసులు కానీ, అధికారులు కానీ? ఏం జరుగుతూ ఉంది అసలు? మరి రాక్వేల్ ఇంటర్నేషనల్ స్కూల్తో ఎవరైనా కుమ్మక్కయ్యారా అధికారులు ఏం చేయకుండా? పిల్లలకు ఇక్కడ మా కోపం అంతా రాక్వేల్ స్కూల్ పైన. మాకు ఏం కక్షలు లేవు, వాళ్ళకు మాకు ఆశ తగదాలు ఏమి లేవు. అరే పిల్లలకి ఏమైనా ఏంది పరిస్థితి, పిల్లలకి ఏమైనా ఏంది పరిస్థితి అనే ఒక ఆవేదన తప్ప మాకు వారిపైన ఎలాంటి కోపం లేదు. చూద్దాం మరి ఈ రోజైనా స్పందిస్తారా, ఏమంటారో చూద్దాం. మరి అధికారులు ఏ విధంగా స్పందిస్తారో చూద్దాం. సంక్షేమం అభివృద్ధికి సమ ప్రాధాన్యం, ప్రజల ఆకాంక్షలే మా ప్రభుత్వ విధానం. $3 ట్రిలియన్ ఆర్థిక శక్తిగా రాష్ట్రం, మహిళా సాధికారత లక్ష్యం, 67,000 ఉద్యోగాలు ఇచ్చాం. పరేడ్ గ్రౌండ్స్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్ఘాటన. తెలంగాణ సమాజం రాచరికాన్ని, పెత్తనాన్ని ఎంత మాత్రం సహించదని, ఇది ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే ప్రజాప్రభుత్వం అని రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దశాబ్దాల పోరాటాలు, ఎన్నెన్నో ప్రాణత్యాగాల పునాదుల మీద ఉద్భవించిన తెలంగాణ రాష్ట్రం 12 ఏళ్లు పూర్తి చేసుకొని 13వ వసంతానంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ఆయన ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మంగళవారం ఉదయం సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో అత్యంత వైభవపేతంగా జరిగిన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అక్కడ పోలీసులు గౌరవవందనం తీసుకున్నారు. అక్కడ జాతీయ పతాకాన్ని ఎగరవేసి తర్వాత మన తెలంగాణ రాష్ట్ర గేమ్ అక్కడ ఆలపించిన తర్వాత ప్రసంగం అయితే చేయడం జరిగింది. ఏదైతే ఈ 12 సంవత్సరాల్లో మనం ప్రజల ఆకాంక్షలే మా ప్రభుత్వ విధానం అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ 12 ఏళ్లలో తెలంగాణకు చాలా మంచి జరిగింది, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అయిపోయిన తర్వాత అని చెప్పేసి చెప్పడం జరిగింది. సంక్షేమం అభివృద్ధికి ప్రాధాన్యం అంటూ కూడా నిన్న రేవంత్ రెడ్డి గారు అక్కడ పాల్గొన్నారు ఆ వేడుకల్లో. తెలంగాణ మీ అయ్య జాగిరా. సో ఇది ఈ వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటల్లో, ఈ వ్యాఖ్యల వల్లనే, ఒకవేళ ఈ వ్యాఖ్యలు చేయకపోతే చాలామంది నాయకులు కూడా రెస్పాండ్ అయ్యే వాళ్ళు కాకపోవచ్చు నాకు తెలిసి. సో ఆయన అంతా కూడా ఒక లాజిక్ ప్రకారం, ఒక సబ్జెక్ట్ పరంగానే మాట్లాడుకుంటూ వెళ్ళిపోయింది పవన్ కళ్యాణ్. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఈ మాట అన్నాడో, తెలంగాణ మీ అయ్య జాగిరా, ఈ మాట అనకుండా ఉండాల్సింది ఒక్క మాట. ఎందుకంటే సరే ఆయన చేసేటువంటి ఉద్యమంలో తప్పు లేకపోవచ్చు, ఆయన కరెక్ట్గా ఉండవచ్చు. ప్రొఫెసర్ నాగేశ్వరరావుదే తప్పు అనుకుందాం,
అంటే ఈ వివాదం స్టార్ట్ అయింది అక్కడే కదా. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు పవన్ కళ్యాణ్ గారి పైన వ్యాఖ్యలు చేసిండు ఫస్ట్. ఆ వ్యాఖ్యలు చేయడంతోనే ఈ గొడవంతా స్టార్ట్ అయింది. ఇదంతా రాద్దంతా మొత్తం అక్కడనే స్టార్ట్ అయింది. తర్వాత ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారే మాట్లాడి నాదే తప్పు అని చెప్పేసి ఆయన మాటలు వెనక్కి తీసుకుండా అయిపోయింది. కానీ స్టార్ట్ అయింది అక్కడనే. సరే ఆయనే తప్పు అని చెప్పేసి ఒప్పుకున్నాడు. సరే ప్రొఫెసర్ నాగేశ్వరరావు తప్పైనా ఈయన కరెక్ట్గా ఉన్నప్పుడు కూడా నిన్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు తెలంగాణలోకి వచ్చి ఆయన అక్కడ ఆయన నివాసంలో ఏదైతే జూబ్లీస్లో తన నివాసం ఉందో ఆయన అక్కడ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఆవిర్భావం దినోత్సవం నాడు ఆయన తెలంగాణ మీ అయ్యే జాగిర్ ఈ పదం అంటే ఆయనకు అది కరెక్టే మాట్లాడుతున్నా ఆయన ఎవరు అన్నాడు ఈ మాట అనేది మనం కూడా అర్థం చేసుకోవాలి. ఆయన ఎవరు అన్నాడంటే ఓవరాల్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజానికన్నా లేదు. ఎవరైతే ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ని నువ్వు రావద్దు తెలంగాణకి, నువ్వు ఎలా వస్తావు మా తెలంగాణకి అని చెప్పేసి విమర్శించారో వాళ్ళని మాత్రమే పవన్ కళ్యాణ్ ఈ మాట అన్నది, తెలంగాణ మీ అయ్యే జాగిరా. అయితే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఈయన తప్పు లేకపోయినా పవన్ కళ్యాణ్ తప్పు లేదు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు అదే తప్పు, ఎందుకంటే ఆయన ఒప్పుకున్నాడు నాదే తప్పు, నేను అనవసరంగా అన్న మాట అనకపోతే బాగుండదని చెప్పేసి ఆయన అన్నాడు. సరే పవన్ కళ్యాణ్ తప్పు లేదు, కరెక్టే ఉన్నాడు అనుకున్నప్పుడు కూడా ఎట్లా ఉంటుందంటే దీన్ని తెలంగాణ ప్రజలు ఎట్లా చూస్తారంటే అరే నిజమే కదా పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చి ఆంధ్ర తెలంగాణ విడిపోయింది అంటే ఒక సగటు తెలంగాణ మనుషులు ఎట్లా ఆలోచిస్తారంటే తెలంగాణకు వచ్చి మా తెలంగాణలో మీ అయ్యే జాగీరా అంటాడా అనేటువంటి ఆలోచన కలుగుతుంది. దీని వెనకాల అంటే పవన్ కళ్యాణ్ తప్పు లేదు కదా, ప్రొఫెసర్ నాగేశ్వరరావు అదే తప్పు కదా, ఈ స్టార్ట్ అయింది ప్రొఫెసర్ నాగేశ్వరరావు అనడం వల్ల కదా, ఇది ఆలోచించారు. ఇక ఇది ఇక్కడ రాదు. ఎక్కడికి పోతుంది అంటే తెలంగాణకు వచ్చి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం తెలంగాణలోని మీ అయ్యే తెలంగాణలోను మీ అయ్యే జాగిరి అంటాడా పవన్ కళ్యాణ్ అనేలాగా ఇది పోతుంది. సో నిన్న ఎంటైర్ పవన్ కళ్యాణ్ మాట్లాడిన దాంట్లో ఒక లాజిక్ ప్రకారం మాట్లాడిండు, ఒక పద్ధతి ప్రకారం వెళ్ళిండు ఆయన. ఈ ఒక్క మాట అనకపోతే ఇంకా మరీ ఇంత చినికి గాలి వాన అయ్యేలాగా అవ్వకపోతుండే అనేది నా ఆలోచన. ఎస్, ఎందుకంటే నిన్న రాత్రి సమయంలో తెలంగాణ ప్రభుత్వం మినిస్టర్లు, ప్రభుత్వ విప్పులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకులు, మంత్రులు కూడా బయటకు వచ్చి మాట్లాడారంటే దానికి కారణం ఈ ఒక్క వ్యాఖ్య చేయకపోతే ఎవరికి అంత కోపం వచ్చేది కాకుండే నాకు తెలిసి. సో ఆయన ఇక ఇటీవల పరిణామాలు అవన్నీ ఆయన బేజరీ వేసుకున్నాడు. అంటే నా తప్పేం లేదు, నేను ఏం చేసిన తెలంగాణకి, నేను తెలంగాణను విమర్శించినా, తెలంగాణ ఏమన్నా, తెలంగాణలో గతంలో కూడా చాలా మంచి పనులు చేసిన నేను, నన్ను ఎందుకు తెలంగాణకు రావద్దంటారు? తెలంగాణ కూడా దేశంలో ఒక భాగమే, అంతర్భాగమే. ఇది మన భారతదేశం అనుకుంటురా, పాలస్తీనా అనుకుంటురా, నన్ను ఎందుకు రానివ్వరు అనేటువంటి ఉద్దేశం ఏదైతుందో ఆ ఉద్దేశంలో ఆయన నిన్న ఏ విధంగా మాట్లాడిన అనేది మనకు క్లియర్గా అర్థమైపోతుంది. మనం మామూలుగా మీరు చూడండి పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నప్పుడు మామూలు టైంలో ఒక్కొక్కసారి చూడండి ఆయన మెల్లగా మాట్లాడినప్పుడు హుందాగా మాట్లాడతాడు, అంటే ఎప్పుడైనా హుందాగా మాట్లాడతాడు, మామూలుగా మాట్లాడి క్లియర్ చేసేస్తాడు. ప్రెస్ వాళ్ళు అడిగిన దాన్ని కూడా ఓకే నవ్వుతూ వెళ్ళిపోతాడు. ఆయన మాట్లాడుతూ ఎప్పుడైనా ఎమోషన్ అయినా అనుకో, ఎమోషన్లో ఎగుతూ ఉంటాడు, అంటే ఇట్లా చేతులు ఇట్లా అనుకుంటూ మాట్లాడతాడు చూసారా. ఆ ఎమోషన్లో ఆయన కొన్ని పదాలు అనేస్తాడు గబుక్కున. సో నిన్న ఈ మాట అంటే తెలంగాణ ఆయన అన్న ఇంటెన్షన్ చెప్తున్నా కదా, ఆయన అన్న ఇంటెన్షన్ ఏంటంటే తెలంగాణ భారతదేశంలో ఒక అంతర్భాగమే, నాకు రాజ్యాంగం కల్పించింది, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలో నాకు ఉంది, భారతదేశంలో ఎక్కడైనా వెళ్ళొచ్చు, ఎక్కడైనా పోటీ చేయొచ్చు, ఎక్కడైనా నివసించవచ్చు అనేటువంటి అధికారం నాకు ఇచ్చిన దేశం, మీ అయ్యే జాగిరా మరి నన్ను ఎందుకు రావద్దు అంటున్నా అని ఎవరైతే విమర్శించారో వాళ్ళని అన్నారు. అది ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది కరెక్టే అన్నట్టు. సరే ఏది ఏమైనప్పుడు కూడా నిన్న ఎందుకో నాకు అనిపించింది ఈ ఒక్క మాట అనకుండా ఉండాల్సింది పవన్ కళ్యాణ్ గారు అనేది నాకు అనిపించింది. నాకు ఆంధ్రలోనే దిక్కు లేదు, తెలంగాణలో సీమ అవుతానా, ప్రాంతీయవాదం ఉగ్రవాదం కంటే డేంజర్, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ నాడు పవన్ వ్యాఖ్యలు, 11 రోజులు ఉపవాసం ఉన్నది నిజమేనని మరోసారి స్పష్టం, తెలంగాణలో జనసేన పోటీ చేస్తున్న ప్రకటన. మళ్ళీ అదే ఎమోషనల్లా అదే హైపర్లా ఆయన ఏమన్నాడు, మీరు అన్నారు కదా ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నా, ఈ కాల్సి జనసేన పోటీ చేస్తుంది, తెలంగాణ తిరుగుతా, నేనే వస్తా, బరాబరే చేస్తా, మీరు ఏం చేస్తారో చేసుకోవాలని చెప్పేసి
మాట్లాడాడు. ఇయో ఇది ఫస్ట్ స్పందించిన వ్యక్తి. అక్కడ ప్రెస్ మీట్ జరుగుతూ ఉన్నది పవన్ కళ్యాణ్ ఆల్రెడీ. వెంటనే పొన్నం ప్రభాకర్ క్యాంప్ ఆఫీస్ నుండి మనకు మీడియా వాళ్ళకి మెసేజ్ వచ్చింది, 6 గంటలకు గాంధీ భవన్లో మంత్రి గారి ప్రెస్ మీట్ ఉంటుంది అని చెప్పేసి. ఫస్ట్ స్పందించిన వ్యక్తి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారే. తెలంగాణ బరాబర్ మా అయ్య జాగిరే, తెలంగాణ 4 కోట్ల ప్రజల జాగిరు, నీ అయ్య జాగిరి కాదు. పవన్ కళ్యాణ్కు మంత్రి పొన్నం కౌంటర్. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు మీటింగ్ పెట్టడం గెలకడం కాదా? ఇక మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, ఎస్ మిస్టర్ పవన్ కళ్యాణ్, తెలంగాణ మా అయ్యల జాగిరే, తెలంగాణ మా తాతల జాగిరే. ఇప్పుడు మళ్ళీ చెప్తున్న పవన్ కళ్యాణ్, మిస్టర్ పవన్ కళ్యాణ్, నీ అయ్య జాగిరి కాదు తెలంగాణ, నీ అయ్య జాగిరి కాదు అని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు నిన్న గాంధీ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పైన ఒక రేంజ్లో విరుచుకుపడ్డారు. చూద్దాం మరి ఇప్పటికీ ఇది వివాదం మరి ఎప్పుడు సద్దు మణుగుతుంది, దీని మధ్యలో ఉండి ఆపేది ఎవరు? మరి దీనిపైన ఒకవైపేమో అధికార పార్టీ తెలంగాణ ప్రభుత్వం, అధికార పార్టీ మంత్రులే మాట్లాడుతూ ఉన్నారు. మరి దీనిపైన ఒకవేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారు అనేదే మనం చూడాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా మంచి స్నేహితులు. వీళ్ళిద్దరూ గతంలో అధికారంలోకి రాకముందే ఒక మీటింగ్లో పెట్టి వీళ్ళందరూ కూడా కూర్చొని మాట్లాడడం జరిగింది. పవన్ కళ్యాణ్ పెట్టిన ఒక మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు కూడా అప్పుడు ఆయన ఎంపీగా ఉన్నారో అప్పుడు ఆ టైంలో వచ్చి అందులో పాల్గొన్నాడు. ఇద్దరి మధ్యలో మంచి సన్నిహితం ఉంది, మంచి స్నేహితులు. నిన్న కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, నా భూమి కబ్జా చేసినట్టయితే రేవంత్ రెడ్డి గారు అంటే నాకు చాలా గౌరవం, చాలా ఇష్టం కూడా, ఆయన అభిమానిస్తా. నా భూమి కబ్జా చేసినట్టయితే తెలంగాణ ప్రభుత్వానికి రాసిస్తా అని చెప్పడం జరిగింది. మరి ఇద్దరి మధ్య అంత సన్నిహితం ఉంది. ఈ నేపథ్యంలో మరి రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా స్పందిస్తారు దీనిపైన మాట్లాడితే అనే దానిపైన సర్వత్రా ఆసక్తి ఉత్కంఠత కనిపిస్తూ ఉంది. చూద్దాం మరి ఈ వివాదం ఎక్కడ సద్దు మణుగుతుంది. చల్లని కబురు, 2వ వారంలో తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు, 3 రోజుల వర్షాలు, తగ్గనున్న ఉష్ణోగ్రతలు, రైతులు జాగ్రత్తలు తీసుకోవాలన్న ఐఎండి. సో ఇప్పుడు ఏదైతే ఉక్కపోతుందని నైట్ టైంలో కూడా ఆ ఉక్కపోత అనేది పోవట్లేదు. డే టైంలోనేమో మొత్తం చెమట ఎండ మీద పడడం, రాత్రి సమయంలోనే ఆ ఉష్ణోగ్రత ఏదైతుందో అది నైట్ కూడా ప్రభావం చూపుతూ ఉంది. దానివల్ల ఉక్కపోత, ఎన్ని ఫ్యాన్లు ఉన్నా కూడా అంత ఉక్కపోయడము, చెమటలు రావడం ఇది. ఈ నేపథ్యంలో మనకు తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ ఇచ్చినాయట. సో 3 రోజుల పాటు వర్షాలు ఉంటాయట, ఉష్ణోగ్రతలు కూడా తగ్గే అవకాశం ఉందట. రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ చెప్తా ఉన్నారు. మన మహాపత్రికలో చూసుకోవచ్చు. తెలంగాణలో అధికారంలోకి వస్తాం, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్. సో ఆయన చెప్పింది ఓకే, కానీ ఎప్పుడు వస్తారంటే తెలంగాణలో బీజేపీ నాయకులు అందరూ కూడా ఎలాంటి విభేదాలు లేకుండా, అంతర్గత విభేదాలు లేకుండా, లోపల బయట అంతా కూడా కలిసి ఉండి సమన్వయంతో ముందుకెళ్తేనే ఇది పాసిబుల్ అవుతుంది. కానీ మీరు తలకిందులు చేసి తపస్సులు చేసిన నరేంద్ర మోడీ గారు స్వయంగా వచ్చి తెలంగాణలో ఒక 2-3 నెలలు ఉండి ప్రచారం చేసినా కూడా తెలంగాణలోకి అధికారంలోకి రాదు బీజేపీ. ఎందుకంటే ఇక్కడ నాయకుల అంతర్గత విభేదాల వల్ల చాలా కష్టం అధికారంలోకి రావాలంటే తెలంగాణలో బీజేపీ. సో ముందు అమిత్ షా కానివ్వండి, మోడీ కానివ్వండి, ఏదైతే పశ్చిమ బెంగాల్ ఏ విధంగా టార్గెట్ పెట్టిరో ప్రజెంట్ తెలంగాణ పైన టార్గెట్ పెట్టింది బీజేపీ అధిష్టానం. బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావాలంటే మాత్రం నాయకుల మధ్య ఉన్నటువంటి ఆ డిస్టెన్స్ ఉంది, ఆ గ్యాప్ ఉంది, దాన్ని మీరు ఫిల్ చేయాలి. ఆ గ్యాప్ని మీరు రిమూవ్ చేయకపోతే మాత్రం చాలా కష్టం అవుతుంది. నేను చెప్పిన కదా, స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు సైతం తెలంగాణకు వచ్చి ఇక్కడ ఉండి ప్రచారం చేసినా కూడా బీజేపీ ఇక్కడ రాదు, గెలవదు. ఎందుకంటే బీజేపీ పార్టీ ఇక్కడ మంచి గట్టి ఉంది, తెలంగాణలో ఉంది వాస్తవానికి కూడా. కానీ అది ఎమ్మెల్యే, అసెంబ్లీ కావచ్చు, పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి అది పోతుంది. ఎందుకంటే నాయకుల మధ్య, తెలంగాణలో బీజేపీ నాయకుల మధ్య ఉన్నటువంటి సమన్వయ లోపం అది. దాని కారణంగానే వాళ్ళు
15 20 సీట్లు వచ్చేవి కూడా 8 దగ్గరనే ఆగిపోతున్నారు. ఎందుకంటే నాయకుల మధ్య లోపం. నేను మరీ చెప్తున్నా. సో తెలంగాణలో అధికారానికి వస్తామని చెప్పేసి బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ చెప్పినప్పటికీ కూడా నేను చెప్తాను, మరొకసారి చెప్తాను నేను. ఎందుకంటే బీజేపీ పార్టీకి బలంగా క్యాడర్ ఉంది తెలంగాణలో. బీజేపీ అంటే కట్టర్ ఫ్యాన్స్ ఉన్నారు తెలంగాణలో. కానీ ఇక్కడ ఉన్న నాయకుల సమన్వయ లోపం. ఆ ఎంపీకి ఈ ఎంపీ అంటే పడదు, ఈ ఎమ్మెల్యే మీద ఆ ఎంపీకి బాగా. ఇట్లా ఉంటే పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్తుంది? పాపం కార్యకర్తలేమో వాళ్ళేమో ఏ విధంగా సరే ఆ జెండా బీజేపీ జెండా కనిపిస్తే చాలు ఓట్లు గుద్దాలని చెప్పేసి బీజేపీ కార్యకర్తలు వస్తారు. మరి అలాంటి కార్యకర్తలకి మీరు ఈ సమన్వయ లోపం వల్ల పార్టీ ఓడిపోతే వాళ్లకు బాధ అనిపిస్తుంది కదా. సో తెలంగాణలో బీజేపీ నాయకులు ఎప్పుడైతే ఈ గొడవలు లేకుండా, అంతర్గత కలహాలు, అంతర్గత విభేదాలు లేకుండా ఎప్పుడైతే కలిసి ఉంటారో అప్పుడు ఖచ్చితంగా బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఒకవేళ అధికారంలోకి రాకపోయినా ప్రతిపక్ష పాత్ర పోషించేటువంటి సీట్లైనా కనీసం వస్తాయనేది నా ఆలోచన. నా ఆలోచన కాదు, సగటు బీజేపీ కార్యకర్తల నాయకుల ఆలోచన కూడా అదే. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 91 మంది ఖైదీలకు విముక్త అని చెప్పేసి ఇక్కడ మనం వార్త వస్తూ ఉన్నాము. సిద్దిపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం, మనుగూరుకు చెందిన దంపతుల మృతి అంటూ కూడా మనం ఇక్కడ వార్త చూసుకోవచ్చు. సో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత మనుగూరు ప్రాంతానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రవి గ్రాఫిక్స్ అధినేత రవి మరియు అతని భార్య సునీత మంగళవారం ఉదయం సిద్దిపేట శివార్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే చనిపోయారంట. ఈ ప్రమాదంలో వారి కుమారుడు కోడలు తీవ్రంగా గాయపడ్డారు. రవి తన భార్య సునీత కుమారుడు కోడలతో కలిసి కారులో మంగళవారం మనుగూరుకి పైన మరి ఎలా చర్యలు తీసుకుంటారో చూద్దాం. కుర్చీకి నో, చాపకు ఎస్. ఆసిఫాబాద్లో సీఎం రేవంత్ సరికొత్త విజువల్ పాలిటిక్స్. దగ్గరగా అంటే నిజంగానే దగ్గరగా. నెట్టింట హోరెత్తిన మీమ్స్ జాతర. నిజంగా ఒక విషయం చెప్పాలి, రేవంత్ రెడ్డి గారు కొన్ని విషయాలలో నాకు చాలా అంటే చాలా మంచి అనిపిస్తుంది. నిజంగా అంటే ఆయన హుందాతనం అన్నది కనిపిస్తూ ఉంటుంది. సింప్లిసిటీ, తగ్గి ఉండడం, ఇంత ఎదిగినా తగ్గి ఉండడం, రెస్పెక్ట్ ఇవ్వడం కానివ్వండి, ఈ విషయంలో మనకు రేవంత్ రెడ్డి చాలా మంచి అనిపిస్తుంది. గతంలో గద్దర్ అన్న చనిపోయినప్పుడు కూడా కుటుంబం మొత్తం దుఃఖంలో ఉన్నది. కూతురు కుమారుడు ఇద్దరు కూడా దుఃఖంలో ఉన్నారు. అలా ఎవరైనా చూసుకుంటే వాళ్ళే చూసుకోవాలి అంత కార్యక్రమాలన్నీ కూడా. కానీ అన్నీ తానే రేవంత్ రెడ్డి గారు ఆ సమయంలో అన్నీ తానే మొత్తం చూసుకున్నాడు. ఆయన చనిపోయినప్పటి నుండి మొదలుకొని, ఆయన ఆసుపత్రిలో ఉన్నప్పటి మొదలుకొని, చనిపోయిన తర్వాత ఇంట్లో ఉండి అవన్నీ చూసుకోవడం, అంత్యక్రియలు అయిపోయేంత వరకు కూడా రేవంత్ రెడ్డి గారు అక్కడే ఉన్నాడు మొత్తం. నిజంగా ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారు మనం ఒప్పుకోలే. అప్పటికి ఇంకా ఆయన సీఎం కాలేదు. సీఎం అయిన తర్వాత అందశ్రీ గారు చనిపోవడం జరిగింది. ప్రముఖ కవి, వాగ్గేయకారుడు, గొప్ప రచయిత, మన తెలంగాణ రాష్ట్ర గేయాన్ని రచించినటువంటి అందశ్రీ గారు చనిపోయినప్పుడు కూడా అప్పటికి సీఎం అయ్యాడు. సీఎం హోదాలో కూడా మామూలుగా వాళ్ళని చనిపోతే జస్ట్ ఒక దాన్ని ఏమంటారు, మన ఒక సందేశాన్ని పంపితే చాలు, వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. కానీ కొంతమంది వెళ్తారు, వెళ్ళినా కూడా అక్కడ వెళ్ళి ఒక 10 నిమిషాలు ఉండి వచ్చేస్తారు. కానీ అందశ్రీ గారి అంతిమ యాత్రలో పాల్గొని స్వయంగా ఆయన పాడే మోశారు సీఎం హోదాలో ఉండి రేవంత్ రెడ్డి గారు. ఇట్లాంటి విషయాల్లో రేవంత్ రెడ్డి గారు నిజంగా మనం ఒప్పుకోవాలి. సరే, ఆయన విమర్శలు చేస్తూ ఉంటారు, ఆయనకు పాలిటిక్స్ లేవు, ఈ 3 సంవత్సరాల ప్రభుత్వంలో ఏం చేసిండు ఆయన వేరే పార్టీ నుండి వచ్చారు, అట్లా ఇట్లా ఎన్ని ఉన్నప్పుడు కూడా మనకు లాస్ట్గా మనకు కావాల్సింది ఏంటిది? మనిషి మంచోడా కాదా, ఆ మనిషి మనసు మంచిదే కాదా, ఆ మనసుగా 100కి 100 ఓట్లు పడతాయి, 100కి 100 మార్కులు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి పడతాయి. ఒప్పుకోవాలి ఇలాంటి విషయాల్లో. అంటే తగ్గి ఉంటాడు మంచిగా మనిషి. ఎవరిని మామూలుగా మనం చూస్తాను, ఇవాళ రేపు ఒక సర్పంచ్ అయితేనే ఫకర్ చూపిస్తూ ఉంటారు, గాని ఇంటికి ఓడిపోతారా, ఈ ఇంటికి ఓడిపోతారా అని. సర్పంచ్ అయితేనే. కానీ సీఎం స్థాయిలో ఉండి ఇట్లా వెళ్ళడము, రావడము, పలకరించడము,
ఇలాంటి విషయాలలో రేవంత్ రెడ్డి గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. నేను ఆసిఫాబాద్లో జరిగినటువంటి ఏదైతే ఉందో ఈ విషయంలో అందరూ కూడా రేవంత్ రెడ్డి గారిని మెచ్చుకుంటా ఉన్నారు. మీమ్స్తో చాలా వైరల్ అవుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. రాజకీయాల్లో ఏ చిన్న అడుగు వేసినా దానికి వెనుక ఓ పెద్ద వ్యూహం ఉంటుంది. నాయకులు వేదికలెక్కి చేసే ప్రసంగాల కంటే వారు చేసే చిన్న చిన్న చేతలే జనంలోకి బలంగా వెళ్తుంటాయి. సరిగ్గా ఇలాంటి ఘటన ఆసిఫాబాద్లో జరిగిన ఇందిరమ్మ ఇళ్ల 2వ విడత ప్రారంభోత్సవ సభలో చోటు చేసుకుంది. అధికారులందరూ ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోసం అత్యంత శ్రద్ధగా ఒక ప్రత్యేకమైన కుర్చీని సిద్ధం చేశారు. కానీ సీఎం మాత్రం ఆ అధికారిక కుర్చీకి సున్నితంగా నో థ్యాంక్ యూ చెప్పేసి నేరుగా వెళ్ళి మహిళల మధ్య చాపపై కూర్చున్నారు. దీంతో వేదికపై టీవీగా ఉన్న కుర్చీలన్నీ ఒక్కసారిగా తమ ఉనికిని కోల్పోయి తమ భవిష్యత్తు ఏంటా అని ఆలోచనలో పడిపోయినట్టుగా అక్కడి వాతావరణం మారిపోయింది. ఈ సరికొత్త విజువల్ పాలిటిక్స్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసిందట. ఇది చెప్పినా కదా, ఇట్లాంటి విషయాల్లో రేవంత్ రెడ్డి గారు చాలా మంచి చేస్తారు. కిక్కుతో ఊగేద్దామని చెప్పేసి ఇక్కడ వార్తలు వచ్చు. తమిళనాడులో కమల విలాపం అని చెప్పేసి ఇక్కడ మనకు వార్త. సరిహద్దులు దాటుతున్న టారిఫ్ సెగల్ అని చెప్పేసి మనం ఇక్కడ మహాపత్రికలో చూసుకోవచ్చు. సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం అంటూ కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏదైతే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుక సందర్భంగా ఆయన ప్రసంగించడం జరిగింది. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే మట్ట రాగమై దయానంద్. సో అది షబ్బీర్ అలీని సత్కరించిన కంది శ్రీనివాసరెడ్డి. ఆదిలాబాద్ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ని కంది శ్రీనివాసరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయన్ను కలిసి పుష్పగుచ్చం అందించి షాలుతో సత్కరించారు ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి గారు. కాంగ్రెస్లో చేరికలు, బీజేపీ అనుసరిస్తున్న విధానాల పట్ల ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారని, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు చూసి కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారని డీసీసీ అధ్యక్షులు నరేష్ యాదవ్ అన్నారు. మంగళవారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన చేరికల కార్యక్రమంలో ఆయన ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి ఇతర నాయకులతో కలిసి పాల్గొన్నారు. మనం చూసినాం నిన్న కూడా కంది శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఆదిలాబాద్లోని 18-19 వార్డుల ప్రజలు చాలామంది కూడా స్వచ్ఛందంగా ఇతర పార్టీల నుండి వచ్చి కూడా నా కంది శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. నిన్న కూడా మన నరేష్ యాదవ్ ఆధ్వర్యంలో చేరుతున్నారు. మొత్తంగా చూసుకుంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు అయితే అక్కడ హోర్ అందుకున్నాయని చెప్పుకోవాలి. జిల్లా అధ్యక్షుడు నరేష్ యాదవ్, అదేవిధంగా ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అక్కడ రోజు రోజుకి మరింత బలంగా పుంజుకుంటుందని చెప్పేసి మనం ఇక్కడ ఈ వార్త ద్వారా తెలుసుకోవచ్చు. గిరిజన బిడ్డ ఎస్ఐ సురేందర్కు దక్కిన అరుదైన గౌరవం, పోలీస్ శౌర్య పతాకానికి ఎంపికట. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పోలీస్ అగ్నిమాపక శాఖలలో ప్రతిభ కనపరిచిన వారికి ప్రభుత్వం సోమవారం శౌర్య పథకాలను ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 10 మందికి శౌర్య పథకాలు ప్రకటించగా సింగరేణి మండలం వెంకటే తాండ గ్రామ పంచాయతీ పరిధిలోని బల్లు నగర్ తండాకు చెందిన ఎస్ఐ బానోత్ సురేందర్ కూడా వీరిలో ఒకరిగా ఎంపికయ్యారు. సురేందర్ కొంతకాలంగా పోలీస్ గ్రే హౌస్లో సబ్ ఇన్స్పెక్టర్ హోదాలో పనిచేస్తూ ఉన్నారు. తెలంగాణ అవతరణ దినోత్సవం జూన్ 2 సందర్భంగా ప్రకటించిన జాబితాలో ఉన్న పోలీసు ఉద్యోగులకి ఆగస్టు 15న స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈ శౌర్య పథకాలను ప్రత్యేకంగా అందజేయనున్నారట. సో పోలీస్ అవ్వాలని చాలామంది కళ ఉంటుంది, చాలా కళ ఉంటుంది. ఆ కాకి డ్రెస్ వేసుకోవాలని చెప్పేసి, పోలీస్ డ్రెస్ వేసుకోవాలని చెప్పేసి ఒక కళ, డ్రీమ్ చాలా ఉంటుంది. వేసుకున్న తర్వాత వచ్చిన 30 రోజులు స్టేషన్కి పోయినామా, రాసినామా, పట్టుకొచ్చినామా, తీసుకుపోయినామా, నిరదంగా జీతం తీసుకున్నావా అనేది కాకుండా ఇలాంటి పోలీసులు అంటే కేవలం పోలీస్ డ్రెస్ వేసుకోవాలని కళ కాదు, నేను పోలీస్ డ్రెస్ వేసుకొని ఏం సాధించాలి, ఎలా సేవ చేయాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అక్కడ నువ్వు పోలీసులో అందులో ఎగ్జామ్లో పాస్ అయ్యి డ్రెస్ వేసుకోగానే కాదు, నువ్వు ఇట్లా గుర్తింపు చెందితేనే నీకు పోలీసుకు నీకు వచ్చిన గౌరవం. నువ్వు పాస్ అవ్వగానే నీకు అసలుకే రాదు.
నీ ఇంటి పరంగా నీ కుటుంబ పరంగా ఇంటి దగ్గర పరంగా బాగుంటుంది కావచ్చు డ్రెస్ వేసుకున్నా అని చెప్పేసి. అది కాదు కదా, వచ్చినో పోయినో కాకుండా ఇట్లా గుర్తింపు పొందడానికి ట్రై చేస్తేనే, ఒక సేవ చేసుకుంటూ పోతేనే నీకు ఆ డ్రెస్ వేసుకునే దానికి ఒక నిండుతనం ఉంటుంది. సో సురేందర్కి అరుదైన గౌరవం దక్కిందట గిరిజన బిడ్డకి. అంటే మనం ఏందో చూపించుకోవాలి. డ్రెస్ వేసుకున్నావా పోయినా అందరిలాగా జీతం తీసుకున్నావా కాకుండా, నేను పోలీస్ డ్రెస్ వేసుకున్నందుకు నేను ఏం చేయాలి, నేను ఒక రక్షక భటుడిని, అలాంటి విషయాలు ఎలా ముందుకెళ్ళాలి, ఎలా తీసుకెళ్ళాలి, ప్రజలకి అవగాహన ఎలా తీసుకురావాలి, ఇలా డేర్ చేయాలి, ఎలా గుర్తింపు సాధించాలి అనేది కూడా మనకి ఇంపార్టెంట్. పోలీస్ డ్రెస్ వేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే, నువ్వు పోలీస్ డ్రెస్ వేసుకొని ఎంత పెద్ద అధికారైనా, నీకు పెద్ద వెహికల్ ఉండి నీకు ఒక వెనకాల ఎంత ఉన్నా కూడా నీకు గుర్తింపు రాకపోతే, నీకంటూ ఒకటి చేయకపోతే అది ఏముండదు నా దృష్టిలో కాదు, సామాన్య ప్రజలు ఎవరైనా సరే ఆ దృష్టిలో నథింగ్ అనుకుంటారు. సో మొత్తానికి కూడా చూసుకుంటే నేను ఓవరాల్గా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల గురించి మనకు ఎక్కువ చూడడం జరిగింది. ఇందిరమ్మ గృహ ప్రవేశాల్లో ప్రభుత్వ సలహాదారు, ఇందాక మనం చూసినాం కదా, ఈ వేడుకల్లో షబ్బీర్ అలీ గారు పాల్గొంటే ప్రభుత్వ ప్రధాన సలహాదారు పాల్గొన్నప్పుడు నిన్న కంది శ్రీనివాసరెడ్డి గారు వెళ్ళి ఆయనను కలిసి ఆయనను శాలతో సత్కరించడం జరిగింది. అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఆదిలాబాద్ కంది శ్రీనివాసరెడ్డి గారు. భారం అవుతున్న కృత్రిమ మీద అంటూ కూడా ఇక్కడ మనం వార్తలు చూసుకోవచ్చు. అదేవిధంగా గూగుల్ కంపెనీ భారీ ప్రయోగం అని చెప్పేసి ఇక్కడ చూసుకోవచ్చు. మళ్ళీ బాంబు వాన అని చెప్పేసి టాలీవుడ్లో కొత్త సినిమాటిక్ యూనివర్స్ అని చెప్పేసి ఇక్కడ చూస్తూ ఉన్నాము. కేజీ సినిమాకు అద్భుతమైన వసూలు అని చెప్పేసి ఇక్కడ వార్తలు చూసుకోవచ్చు. అదేవిధంగా లక్షల విలువైన నగలు దోచేసిన కేర్ టేకర్ అని చెప్పేసి ఇక్కడ మనం వార్తలు చూసుకోవచ్చు. 30 ఏళ్ళ వయసు వచ్చేసరికి ఆ విషయం తెలుసుకున్నా అని చెప్పేసి ఇక్కడ రాశీకరణ చూసుకోవచ్చు. ఇక్కడ తాప్సీ పన్ను కూడా నేను టార్చర్ పెట్టుకున్నా, మీరు అలాంటివి చేయొద్దంటే కూడా తాప్సీ పన్ను ఇక్కడ వ్యాఖ్యలు చేయడం జరిగింది. హిరణ్య కశ్యపై త్రివిక్రమ్కి ఫోన్ చేశా, అందుకే తప్పుకున్నా అని చెప్పేసి ప్రముఖ దర్శకులు ఇక్కడ గుణశేఖర్ అయితే చెప్పడం జరిగింది. సో మొత్తానికి ఇవి ఈరోజు ఏఎన్ఎన్ తెలుగు మార్నింగ్ న్యూస్. సో ఇందులో ఈరోజు చూసుకుంటే మనం ముఖ్యంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల విషయాలతో పాటు రాక్వెల్ ఇంటర్నేషనల్ స్కూల్ యొక్క అరాచకాలతో పాటు పవన్ కళ్యాణ్ ఏదైతే నిన్న చేసిన వ్యాఖ్యలు ఉన్నాయో దానిపైన మరి వివాదం అయితే ఒక చెలరవుతా ఉంది. మరి దీనికి ఎండ్ కార్డ్, శుభం కార్డ్ ఎక్కడ పడుతుందో అనేది చూడాలి. సో మొత్తానికి ఈరోజు ఇది ఏఎన్ఎన్ మార్నింగ్ న్యూస్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం చూస్తూ ఉండండి ఏఎన్ఎన్ తెలుగు.